అందరికీ నమస్కారం. ఈరోజు యానాం తూర్పుగోదావరి జిల్లాలోని యానాం అనేటటువంటి పిక్నిక్ స్పాట్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి కాకినాడ నుంచి కొద్ది దూరంలో ఉన్నదండి. ఎంత చక్కటి ప్రదేశం అంటే గోదావరి పుష్కర్ ఘాట్గా కూడా ఉన్నది. ఇది యానాం అనేటటువంటిది కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. ఇక్కడ గోదావరి అందం మనం కంటితో చూడాల్సిందే. అటు పక్కనంతా కూడా కొబ్బరి తోటలు. తర్వాత మనం యానాం నుంచి వెళ్తూ ఉంటే యానాం దాటాక బ్రిడ్జ్ దాటాక అటు పక్క మురమళ్ళు ఉంటుంది. యానాంలో ఏంటంటే పుష్కర్ ఘాట్లో మనకి ఎంతో చక్కటి సైట్ సీయింగ్ ప్లేస్ అన్నమాట. ఇది స్పెషల్గా చెప్పాలి అంటే బీచ్ ప్రాంతం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ తీర ప్రాంతంలో మనకి ఏంటంటే చక్కగా అసలు ఎన్నో రకాల ఫెసిలిటీస్ కూడా మన పర్యావరణ శాఖ వారు కల్పించారు. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ పుష్కరాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి చక్కగా అసలు మనకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా మొట్టమొదట ఏంటంటే గోదావరి తల్లి పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ తర్వాత అసలు మనకి రెప్పవాల్చడానికి వీలు లేకుండా ఉండేటటువంటి అందము ఒక పెద్ద శివలింగము. ఆ శివలింగానికి 2 ఏనుగులు అభిషేకిస్తున్నట్లుగా అన్నమాట. ఎంతో బాగుంటుంది ఆ దృశ్యం అసలు. ఆ తర్వాత అట్లాగే దాని సమీపంలో ఓ చిన్న ఆంజనేయ స్వామి గుడి, అలాగే ఓ చిన్న శివలింగాన్ని అంటిపెట్టుకున్నటువంటి మార్కండేయ స్వామి, ఇలా ఎంతో చక్కగా అసలు ఇంకా లోపలికి కనుక వెళ్తే అంటే సైట్ సీయింగ్ ఆ రోజు మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం 1 గంట అయింది. ఇంకందుకని మనకి బోటింగ్కి వెళ్ళలేదు, కానీ చాలా చక్కగా అవతల ఒడ్డుకి బోటింగ్ కూడా తీసుకెళ్తారట. ఈ బోటింగ్లో అవతల ఒడ్డుకి వెళ్ళి ఎన్నో సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారండి మాకు. ఎంతో చక్కటి కనువిందు చేసేటటువంటి ప్రాంతము యానాం. తప్పకుండా ఇది అందరం కూడా మనం దర్శించి తీరాల్సిందేనండి. ఎప్పుడైనా కనుక ఎవరైనా అటువైపు తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రదేశాలు చూస్తున్నప్పుడు తప్పకుండా యానాం బీచ్కి కూడా వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకుని వెళ్తే బాగుంటుందండి. అందరూ దీన్ని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను. ధన్యవాదాలు. యానాం దగ్గర అటువైపు ఉన్నటువంటి కొబ్బరి తోటలు, పూర్తిగా కొబ్బరి తోటలు ఉన్నాయి మొత్తం. ఆ బ్రిడ్జ్ అవతలకి మేము వెళ్ళాం. మురమళ్ళ వీరేశ్వర స్వామి గుడి, అక్కడ దూరంగా ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. దాటాక మురమళ్ళ వస్తుంది. ఇటు పక్కనే ఉన్న యానాం పుష్కర్ ఘాట్, గోదావరి పుష్కర్ ఘాట్ అనమాట. గోదావరి అమ్మవారు నదీ స్వరూపం. యానాం బీచ్ వద్ద దృశ్యాలు. తీస్తారా? యానాం ఒడ్డుకు వచ్చాము. యానాం బీచ్ ఇది. గోదావరికి పసుపు కుంకుమ